Hello everyone, this is Mohan Boya. Welcome to our YouTube channel. ఇండియా ఫిజికల్ ఎన్విరాన్మెంట్ క్లాస్ 11th జియోగ్రఫీ స్టార్ట్ చేయబోతున్నాం ఈ వీడియోలో. సో చాప్టర్ 1 వచ్చేసి ఇండియా లొకేషన్ అనే చాప్టర్ని చూద్దాం. టోటల్గా 7 చాప్టర్స్ ఉన్నాయి. దీంట్లో మెయిన్ ఇండియా వరల్డ్లో దాని లొకేషన్ ఏంటి, లాంగిట్యూడ్స్, లాటిట్యూడ్స్, దాని గురించి చూద్దాం డీటెయిల్గా. సో మనకి ప్రీవియస్ క్లాసెస్లో లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ అంటే వాటి గురించి తెలుసు కాబట్టి, సో ఇక్కడ మనకి ఒకసారి ఇండియా యొక్క మ్యాప్ చూస్తే మనకి మెయిన్ ల్యాండ్ ఆఫ్ ఇండియా అంతా కూడా నార్త్లో జమ్మూ కాశ్మీర్ నుంచి తమిళనాడు కన్యాకుమారి వరకు, కింద సౌత్లో, అలాగే వెస్ట్లో గుజరాత్ నుంచి ఈస్ట్ అరుణాచల్ ప్రదేశ్ వరకు మొత్తం ఎక్స్టెండ్ అయ్యింది మెయిన్ ల్యాండ్ ఇండియా మొత్తం కూడా. సో ఇండియాస్ టెరిటోరియల్ కోస్టల్ సీలో మాత్రం అప్ టు 12 నాటికల్ మైల్స్ వరకు ఉంటుంది. సో ఇక్కడ మనకి చూస్తే బే ఆఫ్ బెంగాల్లో ఇండియా యొక్క టెరిటోరియల్ వాటర్స్ ఉంటాయి 12 నాటికల్ మైల్స్ వరకు. 12 నాటికల్ మైల్స్ అంటే 1 నాటికల్ మైల్ ఎంతంటే 1.8 కిలోమీటర్స్. సో 12 అంటే 12 ఇంటూ 1.8, ఆల్మోస్ట్ 21.9 కిలోమీటర్స్ టెరిటోరియల్ వాటర్స్ ఉంటున్నాయి. ఇండియాకి సంబంధించిందే ఉంటుంది అనమాట. దాంట్లో ఇండియా మాత్రమే ఏమైనా కానీ అధికారం ఉంటుంది ఆ టెరిటోరియల్ వాటర్స్లో. సో సదరన్ బౌండరీ ఏమో 6 degrees 45 minutes నార్థన్ లాటిట్యూడ్ దగ్గర బే ఆఫ్ బెంగాల్లో అక్కడ వరకు సదరన్ బౌండరీ ఉంది. అలాగే లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఎక్స్టెంట్ చూస్తే రఫ్లీ 30 degrees ఉంటుంది. వెరాజ్ ద యాక్చువల్ డిస్టెన్స్ ఏమో నార్త్ నుంచి సౌత్ ఎక్స్ట్రీమిటీ ఏమో 3214 కిలోమీటర్. నార్త్ నుంచి సౌత్ అంతా కూడా 3214 కిలోమీటర్స్ ఉంది. అలాగే వెస్ట్ నుంచి ఈస్ట్ వరకు అయితే 2933 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనేది ఉంది. సో వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ డిఫరెన్స్? ఈ డిఫరెన్స్ ఎందుకు చూస్తే మనకి చాప్టర్ 3లో మనము లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ చూస్తాం. సో ఒకసారి లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ అని చూస్తే, సో లాటిట్యూడ్స్ ఎర్త్ సెంటర్లో ఉండేది ఈక్వేటర్. సో తర్వాత ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. సో ఇవన్నీ లాటిట్యూడ్స్ మధ్య డిస్టెన్స్ అనేది ఈక్వల్గా ఉంటుంది. డిస్టెన్స్ అనేది ఎవ్రీవేర్ కూడా ఈక్వల్గా ఉంటుంది. కానీ లాంగిట్యూడ్స్లో వచ్చేస్తే లాంగిట్యూడ్స్ పోల్స్ దగ్గర, నార్త్ పోల్ సౌత్ పోల్ దగ్గర డిస్టెన్స్ అనేది తక్కువగా ఉంటుంది. సెంటర్లోనే ఈక్వేటర్ దగ్గర డిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ డిఫరెన్సెస్ వల్లనే మనకి వేరియేషన్స్ అనేది ఉందన్నమాట డిస్టెన్స్లో. సో దిస్ డిఫరెన్స్ ఇస్ బేస్డ్ ఆన్ ద ఫ్యాక్ట్ దట్ డిస్టెన్స్ బిట్వీన్ టూ లాంగిట్యూడ్స్ డిక్రీసెస్ టువర్డ్స్ ద పోల్స్ దగ్గర డిస్టెన్స్ అనేది నార్త్ పోల్ సౌత్ పోల్ దగ్గర డిస్టెన్స్ అనేది తక్కువ అవుతుంది అనమాట. టూ పోల్స్కి మధ్య ఉన్న ఆ డిస్టెన్స్ తక్కువ అవుతుంది. సో ఈ విధంగా. అలాగే లాటిట్యూడ్స్ చూస్తే రిమైన్ సేమ్, అవి దాని మధ్య డిస్టెన్స్ అనేది సేమ్గా ఉంటుంది. అందుకే ఈ వేరియేషన్. సో ఫ్రమ్ ద వాల్యూస్ ఆఫ్ latitude, it is understood that southern part of the country lies within the tropics and northern part lies in the subtropical zone of the warm temperature zone. This location is responsible for large variations in landforms, climate, soil types and natural vegetation in the country. సో మనకి ఒకసారి అర్థం చూస్తే ఈక్వేటర్ ఉంటుంది. సో అప్పర్ సైడ్ అంతా కూడా నార్థన్ హెమిస్ఫియర్, లోయర్ అంతా కూడా సదరన్ హెమిస్ఫియర్. సో గ్రీన్విచ్ లాంగిట్యూడ్ అనేది లండన్లో పాస్ అవుతుంది. 0 degrees లాంగిట్యూడ్ గ్రీన్విచ్ లాంగిట్యూడ్. ఈ మన ఇండియా అనేది లాంగిట్యూడ్కి ఈస్ట్ సైడ్, అలాగే ఈక్వేటర్కి అప్పర్ సైడ్ నార్థన్ హెమిస్ఫియర్లో ఉంటుంది. సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది హాఫ్ ఆఫ్ ద ఇండియా పైన పాస్ అవుతుంది అనమాట. సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాస్ అయ్యే స్టేట్స్ కూడా ప్రీవియస్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్లోను యూపీఎస్సీలోను కూడా అడగడం జరిగిందనమాట. సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది గుజరాత్ స్టేట్ మీద, అలాగే రాజస్థాన్, ఇక్కడ చూస్తే మనకి రాజస్థాన్ ఇన్వాల్వ్ అయినట్టు ఉండదు, కానీ స్మాలర్ పార్ట్ అనేది రాజస్థాన్ స్టేట్ మీద కూడా వెళ్తుంది. తర్వాత మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరాం, సో ఈ స్టేట్స్ పైన పాస్ అవుతుంది. సో ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాస్ అవ్వడం వలన ఇక్కడ మనకి టెంపరేచర్ డిఫరెన్స్ అనేది వస్తుంది. ఇక్కడ ట్రాపికల్ ఉంటుంది, ఇది సబ్ ట్రాపికల్
క్లైమేట్ అనేది ఉంటుందన్నమాట, అందుకే వేరియేషన్స్ ఉంటాయి. సో అంతే సౌత్ ఇండియా మొత్తం కూడా ఎక్కువగా టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, హాట్ హ్యూమిడ్ కండిషన్స్ ఉంటాయి. పీపుల్ కూడా సంవాట్ ఎండ ఎండ ఎక్కువ ఉండడం వల్ల కలర్ కూడా డార్క్గా ఉంటారు నార్త్ ఇండియాతో పోలిస్తే. So now let us observe the longitudinal extent and its implication on the Indian people. From the values of the longitude, it is quite discernible that there is a variation of nearly 30 degrees, which causes time difference of nearly 2 hours between the easternmost and westernmost parts of the country. You are familiar with the concept of Indian Standard Time or the use of Indian Meridian. While the sun rises in the northern states about 2 hours earlier as compared to Jaisalmer, the watches in Dibrugarh, Impal in the east, and Jaisalmer, Bhopal, Chennai in the other parts of India show the same time. Why does this happen? సో మనకి ఇక్కడ మనకి లాంగిట్యూడ్స్ ద్వారా డిఫరెన్స్ వచ్చేసి 30 degrees అనేది ఉంది. సో దాని ద్వారా మనకి సన్ రైజ్ అనేది ఈస్ట్ సైడ్ జరిగితే తర్వాత ఫస్ట్ అరుణాచల్ ప్రదేశ్ ఇటానగర్లో సన్ రైజ్ అనేది కనిపిస్తుంది మనకి అరుణాచల్ ప్రదేశ్లో. ఆ తర్వాత గుజరాత్కి రీచ్ అయ్యేంత వరకు, రాజస్థాన్ గుజరాత్కి రీచ్ అయ్యేంత వరకు 2 hours పడుతుంది. అంటే టైం డిఫరెన్స్ వచ్చేసి 2 hours ఉంది. సో ఈ 2 hours ఎందుకంటే మనము గ్రీన్విచ్ లాంగిట్యూడ్ అనేది గ్రీన్విచ్ మీన్ టైం అంటారు దాన్ని. సో దాన్ని 0 degrees కన్సిడర్ చేసుకుంటాము. సో అక్కడ నుంచి మనకి 82 degrees 30 minutes ఈస్టర్న్ లాంగిట్యూడ్ అనేది ఇండియన్ స్టాండర్డ్ టైంగా తీసుకుంటాం. ఎందుకంటే ఈ స్టాండర్డ్ మెరిడియన్ అనేది ఆల్వేస్ కూడా 7 degrees 30 minutes ఆఫ్ లాంగిట్యూడ్ మల్టిపుల్స్ ద్వారానే తీసుకోవాలి కాబట్టి. సో మనకి గ్రీన్విచ్ లండన్లో ఉన్న గ్రీన్విచ్ మీన్ టైంకి మన ఇండియన్ స్టాండర్డ్ టైంకి ఆల్మోస్ట్ 5 hours 30 minutes డిఫరెన్స్ ఉంటుంది. 5 hours 30 minutes ఉంటుంది, 5.5 hours. సో ఈ డిఫరెన్స్ ఉండడం వలన లార్జెస్ట్ కంట్రీస్ మనకి రష్యా చూస్తే చాలా పెద్ద కంట్రీ, అలాగే యూఎస్ఏ, కెనడా అలాగే ఇలాంటి స్టేట్స్ కంట్రీస్లో మల్టిపుల్ టైం జోన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనకి ఇక్కడే ఇండియాలో ఎగ్జాంపుల్ చూస్తే, సో అరుణాచల్ ప్రదేశ్లో సన్ రైజ్ 5 o'clock జరిగితే ఎగ్జాంపుల్కి సన్ రైజ్ 5కి అయితే ఇక్కడ నుంచి మనకి రాజస్థాన్ గుజరాత్ రీజన్లో 7 o'clockకి జరుగుతుంది. అందుకు 2 hours ఉంది, సన్ రైజ్ కనిపిస్తుంది అనమాట. యాక్చువల్గా ఈ 2 hours డిఫరెన్స్ వల్ల వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. అలాగే సన్సెట్ కూడా ఫస్ట్ ఇక్కడే అరుణాచల్ ప్రదేశ్ జరుగుతుంది. దానివల్ల నార్థన్ స్టేట్ పీపుల్ ఎక్కువగా తొందరగా పడుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా డిఫరెన్సెస్ ఉన్నాయి. అందుకే మల్టిపుల్ టైం జోన్స్ ఇండియా కూడా ఫాలో అవ్వాలని చెప్పేసి, మల్టిపుల్ టైం జోన్స్ సెట్ చేయాలని చెప్పేసి ఒక ప్రపోజల్ అయితే ఉంది. కానీ ఇప్పుడు ఎవరికైతే కన్సిడర్ చేయలేదని, ఎందుకంటే సో మనకి నార్త్ ఈస్టర్న్ పీపుల్ను సంవాట్ వాళ్ళు సెగ్రిగేట్ అయి ఉన్నారు మెయిన్ క్రౌడ్ నుంచి. ఎందుకంటే ఇక్కడ మనకి ఇక్కడ నార్త్ ఈస్టర్న్ స్టేట్కి ట్రాన్స్పోర్ట్ అనేది డిఫికల్ట్గా ఉంది. ఎందుకంటే మధ్యలో బంగ్లాదేశ్ ఉంది, అలాగే ఇక్కడ హిమాలయన్ రీజన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ హిల్లీ టెరెన్స్, నార్త్ ఈస్టర్న్ మొత్తం హిల్లీ టెరెన్స్, గ్రీన్ ఫారెస్ట్ ఏరియాస్. సో అక్కడికి రీచ్ అవ్వడానికి డిఫికల్ట్ టెరెన్ ఉండడం వల్ల ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. సో అలాగే వాళ్ళ ఫేస్ కట్స్ కూడా సిమిలర్ టు చైనా, ఇక్కడ నేపాల్ ఆ రీజన్స్కి మంగలాయిడ్ ఫేస్ కట్స్ ఉంటాయి. సో దాని ద్వారా చాలామంది కూడా మన నార్త్ ఈస్టర్న్ పీపుల్ని చూసింటే కూడా డిస్క్రిమినేట్ చేస్తారనమాట. సో వాళ్ళు చైనా, నేపాల్ అని చెప్పేసి. సో అలా ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేది ఉంది. ఇప్పుడు మళ్ళీ మల్టిపుల్ టైం జోన్స్ వస్తే సో దాని ద్వారా పీపుల్లో డివిజన్ అనేది మైండ్ సెట్లో ఉండిపోతుందని చెప్పేసి మల్టిపుల్ టైం జోన్స్ అనేది పెట్టట్లేదు. సో అందుకే ఇండియాకి సింగిల్ 82 degrees 30 minutes ఈస్టర్న్ లాంగిట్యూడ్ అనేది ఇండియన్ స్టాండర్డ్ టైము. సో ఇండియా మొత్తం కూడా ఒకే టైం జోన్ ఫాలో అవుతుంది. యూఎస్ఏలో 7 టైం జోన్స్ ఉన్నాయి, రష్యాలో 5 టైం జోన్స్ ఉన్నాయి. ఈ విధంగా మల్టిపుల్ కంట్రీస్లో మల్టిపుల్ టైం జోన్స్ ఉన్నాయి. ఇండియాలో మాత్రం ఓన్లీ ఇండియన్ స్టాండర్డ్ మెరిడియన్ ఒకటే ఉంది. సో మన ఇండియా లొకేషన్ చూస్తే మనకి ఆల్మోస్ట్ 3.28 million square kilometer మొత్తం ఏరియా ఇండియా ఉంది, వ్యాప్తి అయ్యి ఉంది. సో ఇది ఆల్మోస్ట్ 2.4% వరల్డ్ ఏరియాని ఆక్యుపై చేసింది. సో సెవెంత్ లార్జెస్ట్ కంట్రీ వరల్డ్లోన ఇది ఇండియా లార్జర్. సో సైజ్ చూస్తే మనకి నార్త్ సైడ్ హిమాలయాస్ ఉన్నాయి, లాఫ్టీ మౌంటైన్స్ ఇన్ ద నార్త్. అలాగే హిమాలయాస్ నుంచి మనకి రివర్స్ ఫార్మేషన్ కూడా జరుగుతుంది, గంగా, బ్రహ్మపుత్ర, ఇండస్ రివర్స్, అదే పెనిన్సులర్ రివర్స్,
మహానది, కృష్ణ, గోదావరి, కావేరి ఇవన్నీ కూడా ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రివర్స్ ఉన్నాయి. అలాగే నార్త్ ఈస్ట్లో హిల్లీ టెరెన్స్లో గ్రీన్ ఫారెస్టెడ్ హిల్స్ ఉన్నాయి. సౌత్ ఇండియాలో డెక్కన్ పెనిన్సులాలో అక్కడ హార్ష్ క్లైమేట్ కండిషన్స్ ఉన్నాయి. శాండీ ఎక్స్పాన్స్ ఉన్నాయి మరుస్థలీలం. అలాగే హిమాలయాస్ ఇన్ ద నార్త్, హిందూ కుష్ ఇన్ ద సులైమన్ రేంజెస్ ఇన్ ద నార్త్ వెస్ట్. సో హిందూ కుష్ మౌంటైన్స్ ఆఫ్ఘనిస్తాన్ ఆ రీజియన్లో, నార్త్ వెస్ట్ రీజియన్లో ఉన్నాయి. అలాగే నార్త్ ఈస్ట్లో పూర్వాంచల్ హిల్స్ ఉన్నాయి. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెరైన్ అనేది ఉందన్నమాట. అలాగే మనకి ఇండియన్ ఓషన్ అని కూడా ఉంది సౌత్లో. మనకి ఏ ఓషన్కి కూడా ఇండియన్ ఓషన్ అని పేరు, ఒక కంట్రీ పైన ఓషన్ నేమ్ అనేది లేదు. సో ఇండియాకి మాత్రమే ఉంది ఇండియన్ ఓషన్ అని. సో మనకి అలా ఇండియా పైన ఉంది కాబట్టి ఇండియన్ ఓషన్ పైన మనకి మాత్రమే అథారిటీ ఉండదు. సో ఇది గమనించాలి. సో ఇండియాని ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటాము. ఎందుకంటే ఒక కాంటినెంట్కి ఉండే డిఫరెంట్ టైప్ ఆఫ్ టెరైన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లైమేట్, డిఫరెంట్ టైప్ ఆఫ్ సాయిల్స్, వెజిటేషన్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఒక కాంటినెంట్లో ఉండేవన్నీ ఇండియాలో ఉన్నాయి కాబట్టి ఇండియన్ సబ్ కాంటినెంట్ అని వర్ణిస్తారు. సో ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటే ఓన్లీ ఇండియా కాదు, ఇండియాతో పాటు పాకిస్తాన్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ అండ్ ఇండియా ఇవన్నీ కలిపితేనే ఇండియన్ సబ్ కాంటినెంట్. ఎందుకంటే వాటి క్లైమాటిక్ కండిషన్స్ అన్నీ కూడా సిమిలర్గా ఉంటుంది కాబట్టి. సో ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటే ఈ నైబరింగ్ కంట్రీస్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుందన్నమాట. సో ఈ హిమాలయాస్ మనకి నార్త్లో చాలా వాస్ట్గా ఎక్స్పాండ్ అయ్యి ఉన్నాయి. సో ఇవి ఒక ఫిజికల్ బ్యారియర్గా మనకి టిబెట్ నుంచి అలాగే టిబెటన్ ప్లాటూ నుండి వచ్చే కోల్డ్ విండ్స్ అన్నిటిని కూడా ఇది స్టాప్ చేస్తుంది. దాని ద్వారా మనకి మన పంటలు కానీ వాటి కానీ ఎఫెక్ట్ అవ్వవు. న్యాచురల్ ఫిజికల్ బ్యారియర్గా ఇది హిమాలయస్ యాక్ట్ చేస్తాయి. అలాగే ఈ హిమాలయ రేంజెస్ నుంచి ట్రావెలింగ్ అనేది డిఫికల్ట్ అనమాట. ఇవి థౌజండ్స్ ఆఫ్ మీటర్స్ హైట్ ఉంటాయి. అలాగే వాస్ట్ కిలోమీటర్స్ అంతా కూడా ఎక్స్పాండ్ అయినాయి. సో రివర్స్ అనేవి ఫ్లో అవ్వడం వల్ల కొన్ని న్యాచురల్ పాసెస్ అనేవి ఏర్పడ్డాయి అన్నమాట. సో దాంట్లో కొన్ని బోలాన్, షిప్కిలాన్, అతులాన్, బొమ్డిలా పాసెస్ ఉన్నాయన్నమాట. సో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అలాగే రాజస్థాన్లో నుంచి నార్త్ ఈస్ట్ అయిన మణిపూర్, ఇంపాల్ వరకు కూడా ట్రావెల్ చేస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్, డిఫరెంట్ టైప్ ఆఫ్ కల్చర్స్ ఇవన్నీ కూడా మనము ఎక్స్పీరియన్స్ చేస్తాం. అంటే ఒక స్టేట్లో వేరే లాంగ్వేజ్ ఉంటుంది, వేరే కల్చర్, ట్రెడిషన్స్ ఫాలో అవ్వడం అంతా కూడా వేరే ఉంటుంది. అలాగే పెనిన్సులర్ పార్ట్ ఆఫ్ ఇండియా ఎక్స్టెండ్స్ టువర్డ్స్ ద ఇండియన్ ఓషన్. సో పెనిన్సులర్ పార్ట్ అంతా కూడా ఇండియన్ ఓషన్ వరకు కూడా ఎక్స్టెండ్ అయ్యింది. అలాగే ఇండియన్ కోస్ట్ లైన్ చూస్తే ఆల్మోస్ట్ 6,1100 కిలోమీటర్ ఉంది. కానీ మెయిన్ల్యాండ్ కోస్ట్ లైన్ మొత్తం 6,100 కిలోమీటర్. సో ఈ కోస్ట్ లైన్ అంతా కూడా 6,100 కిలోమీటర్. కానీ దాంతోపాటు మనకి ఐలాండ్స్ కూడా ఉన్నాయి. సో ఐలాండ్స్ వాటిని కూడా ఇంక్లూడ్ చేసుకుంటే కోస్ట్ లైన్ అనేది చేంజ్ అవుతుంది అనమాట, ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది. సో అండమాన్ నికోబార్ ఐలాండ్స్, బే ఆఫ్ బెంగాల్లోను, అలాగే లక్షద్వీప్ ఐలాండ్స్, అరేబియన్స్లోను ఇంక్లూడ్ చేసుకుంటే 7,517 కిలోమీటర్స్ కూడా కోస్ట్ లైన్ అనేది ఉంటుంది మనకి. అలాగే ఇండియా అండ్ ఇట్స్ నైబర్స్ చూస్తే మనకి, సో ఇండియా మ్యాప్ చూస్తే మనకి అర్థమవుతుంది అనమాట. సో గల్ఫ్ స్ట్రైట్ అనేది కూడా ఉంది. ఇక్కడ గల్ఫ్ అంటే ఏంటి, స్ట్రైట్ అంటే ఏంటి చూద్దాం. అలాగే క్వశ్చన్ ఉంది, డూ యూ థింక్ దట్ ఫిజికల్ బ్యారియర్స్ హిండెన్స్ అండ్ ఇంటరాక్షన్ విత్ నైబరింగ్ కంట్రీస్ ఇన్ మోడర్న్ టైమ్స్. ఇది ఇండియన్ నైబర్ అని చూసిన తర్వాత దీనికి ఆన్సర్ చేస్తారనమాట. సో ఇక్కడ కూడా గల్ఫ్ అంటే ఏంటో చూస్తే ఒకసారి, గల్ఫ్ అనేది పార్ట్ ఆఫ్ ద సీ దట్ ఈస్ ఆల్మోస్ట్ సరౌండెడ్ బై ల్యాండ్. సో ఒక సీ పార్ట్ చుట్టూ ల్యాండ్ ఉంటుందన్నమాట. సో అది గల్ఫ్. అలాగే మనకి స్ట్రైట్ నారో పీస్ ఆఫ్ సీ దట్ జాయిన్స్ ద టూ లార్జెస్ట్ సీస్. సో ఇది కూడా మనకి స్ట్రైట్ గల్ఫ్ అనేది కూడా ఇండియా మ్యాప్లో, ఇండియా లొకేషన్లో చూపిస్తాను. సో మనకి ఇది శ్రీలంకకి ఇండియాని డివైడ్ చేసేదన్నమాట. 2 ఏరియాస్ ఆఫ్ ల్యాండ్, ఇది మనకి 2 ఏరియాస్ ఆఫ్ ల్యాండ్ విచ్ సపరేట్స్ ద సీ అని చెప్తే, కనెక్టింగ్ ద సీస్ అండ్ 2 సీస్ లార్జెస్ట్ సీస్ అని చెప్తే పాక్ స్ట్రైట్ అనమాట. అది పాక్ స్ట్రైట్. సో ఇది కనెక్ట్ చేస్తుంది. ఇటు పక్క అంతా కూడా బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది, ఇటు పక్క అంతా అరేబియన్ సీ ఉంటుంది, ఇండియన్ ఓషన్ ఉంటుంది. సో ఇక్కడ ఇండియన్ ఓషన్, ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ని కనెక్ట్ చేస్తాం, 2 సీస్ని కనెక్ట్ చేసే ఒక ఏరియా అనమాట, అది పాక్ స్ట్రైట్. అలాగే గల్ఫ్ ఆఫ్ మన్నార్. సో ఈ ల్యాండ్ చుట్టూ కూడా సరౌండ్ అయింది సీ. సో దీన్ని గల్ఫ్ ఆఫ్ మన్నార్ అని కూడా పిలుస్తారు. సో ఇండియా అండ్ శ్రీలంక ఈజ్ డివైడెడ్ బై గల్ఫ్ ఆఫ్ మన్నార్ అండ్ పాక్ స్ట్రైట్. సో ఇండియా నైబర్స్ చూస్తే మనకి, సో ఇక్కడ మ్యాప్లో గమనించండి. సో
మ్యాప్ చూస్తే మీకు చాలామంది ఏమనుకుంటారంటే లాంగెస్ట్ బార్డర్ షేర్ చేసుకుంటుంది ఏ కంట్రీతో అంటే మనకి మ్యాప్ చూస్తేనే వెంటనే చైనా అనుకుంటాం. ఎందుకంటే వ్యాస్ట్ ఇక్కడంతా కూడా చైనా బార్డర్ చాలా ఉందని. సో యాక్చువల్గా కాదండి, చైనాతో కాదు, మన లార్జెస్ట్ బార్డర్ షేర్ చేసుకునేది లాంగెస్ట్ బార్డరు బంగ్లాదేశ్. సో బంగ్లాదేశ్లో మనము చాలా లాంగ్గా బార్డర్ షేరింగ్ అనేది ఉంది. బంగ్లాదేశ్ తర్వాత చైనా, పాకిస్తాన్, నేపాల్. సో ఫస్ట్ మనం చైనా గురించి చూస్తాం. సో చైనాలో మనకి సో బంగ్లాదేశ్ లాంగెస్ట్ ఫస్ట్ బంగ్లాదేశ్ బార్డర్ చూద్దాం. సో బంగ్లాదేశ్తో మనకి బార్డర్ షేర్ ఇంకా స్టేట్స్ వచ్చేసి వెస్ట్ బెంగాల్, అలాగే అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం, ఇవన్నీ కూడా స్టేట్స్ బార్డర్ సరౌండ్ అయినాయి బంగ్లాదేశ్కి. సో మనకి భూటాన్ చూస్తే భూటాన్ వచ్చేసి సిక్కిం, వెస్ట్ బెంగాల్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్. నేపాల్ బార్డర్ స్టేట్స్ వచ్చేసి ఉత్తరాంచల్ అంటే ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్. వెస్ట్ బెంగాల్తో కూడా నేపాల్ బార్డర్ షేరింగ్ స్టేట్గా ఉంది, అలాగే సిక్కిం. ఇవన్నీ కూడా స్టేట్స్ అనమాట. తర్వాత చైనాతో చూస్తే మనకి చైనాతో బార్డర్ డిస్ప్యూట్ అనేది ఉందన్నమాట. సో చైనా బార్డర్ని మనము మెక్మోహన్ లైన్ అంటాము. యాక్చువల్గా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. సో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ని ఫాలో అవుతున్నాం, మెక్మోహన్ లైన్ని ఫాలో అవ్వకుండా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ని ఫాలో అవుతున్నాం. ఇండో చైనా వార్స్ తర్వాత మనకి అక్సై చిన్ ఆక్యుపై చేసింది. ఇక్కడ చూస్తే మనకి కాశ్మీర్లో అక్సై చిన్ చైనా అడ్మినిస్ట్రేడ్ అని ఉంది. సో ఈ అక్సై చిన్ రీజన్ అంతా కూడా చైనా అధీనంలో ఉంది. కానీ మనం ఇండియా యాక్సెప్ట్ చేయలేదు దాన్ని అనమాట. మనల్ని ఆక్యుపై చేసింది అది చెప్పేసి అన్నాం, కానీ మనం ఇండియా యాక్సెప్ట్ చేయలేదు. కాబట్టి అక్సై చిన్ కూడా మనదే అని మనం అఫీషియల్గా మ్యాప్స్లో చూపిస్తాం. కానీ గ్రౌండ్ రియాలిటీలో మాత్రం అక్సై చిన్ వాస్ కంట్రోల్లో అంటారు కదా, ఇంకా కంట్రోల్డ్ బై ద చైనా అడ్మినిస్ట్రేషన్ కింద ఉందన్నమాట. సో గాల్వన్ వ్యాలీ డిస్ప్యూట్స్, బార్డర్ డిస్ప్యూట్స్ ఇవన్నీ జరుగుతున్నాయి కదా మనకి. సో మనకి బార్డర్ పోలీస్ ఉన్నదంతా కూడా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ పైన ఉంది. ఇక్కడ 2 సైడ్స్ బార్డర్స్ ఫోర్స్ డిప్లాయ్మెంట్ కూడా జరిగిందనమాట గాల్వన్ వ్యాలీ ఇష్యూస్ వల్ల. సో బార్డర్ ఇష్యూస్ మనకి చైనాతో కూడా ఉన్నాయి. సో అరుణాచల్ ప్రదేశ్లో కొన్ని ప్లేసెస్ కూడా నేమ్స్ చేంజ్ చేసింది. సో నేమ్స్ చేంజ్ చేయడం వల్ల మనము రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది. సో నేమ్స్ చేంజ్ చేయడం వల్ల ఆ స్టేట్లో ఉన్న రీజన్స్ మీవి అయిపోవని చెప్పేసి మనం కౌంటర్గా చైనాలో ఉన్న కొన్ని రీజన్స్ని టిబెటన్ నేమ్స్ ఇచ్చామన్నమాట మనం కూడా. నెక్స్ట్ పాకిస్తాన్. సో పాకిస్తాన్ ఇండియా బార్డర్ నేమ్ వచ్చేసి రెడ్ క్లిఫ్ లైన్ అని అంటాము. యాక్చువల్గా ఫోర్స్ డిప్లాయ్మెంట్ 2 సైడ్స్ కూడా ప్రొటెక్షన్ చేస్తుంది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. సో ఇక్కడ ఏంటంటే ఈ లైన్ ఏమంటామంటే లైన్ ఆఫ్ కంట్రోల్. సో ఇండియా చైనా అయితే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, ఇది ఇండియా పాకిస్తాన్ అయితే LOC లైన్ ఆఫ్ కంట్రోల్. అలాగే జమ్మూ కాశ్మీర్ కూడా పాకిస్తాన్ వార్స్లో కొంచెం ఆక్యుపై చేసుకుంది. సో అది చూస్తే మనకి ఇక్కడ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని మనం పిలుస్తాము. సో ఇది గిల్గిట్ బల్టిస్తాన్ రీజన్ అంతా కూడా ఆక్యుపై చేసుకుంది. అలాగే గిల్గిట్ బల్టిస్తాన్ రీజన్లో సమ్ ఆఫ్ ద పార్ట్ని చైనాకి ఇచ్చిందనమాట. ఎందుకంటే ఇన్ కేస్ మనము పాకిస్తాన్ని ఆక్యుపై చేస్తే ఒక థర్డ్ పార్టీని ఇన్వాల్వ్ చేయాలా ఈ ఇష్యూలో అని చెప్పేసి. సో పాకిస్తాన్ క్లోజ్ అయ్యి చైనాని ఇన్వాల్వ్ చేయొచ్చు, ఈజీగా డ్రాగ్ చేయొచ్చు అని చెప్పి సమ్ ఆఫ్ ద గిల్గిట్ బల్టిస్తాన్ రీజన్ని గిఫ్ట్గా అని చెప్పేసి ఇచ్చేసింది. సో ఇక్కడ కూడా ఇది లైన్ ఆఫ్ కంట్రోల్ ఇక్కడ వరకు ఉంది. సో ఇక్కడ మనకి సియాచిన్ గ్లేషియర్ని కూడా ఆక్యుపై చేయాలని వాళ్ళు ట్రై చేస్తారు. సో సియాచిన్ గ్లేషియర్ వాళ్ళదే అని వాళ్ళు చూపిస్తారు, కానీ మనది అని మనం చూపిస్తాం. ఎందుకంటే సియాచిన్ గ్లేషియర్ పోస్ట్ పైన కూడా మన జెండానే ఎగురుతుంది ఇప్పటికి కూడా. సో ఇక్కడ మన సియాచిన్ ఎందుకు ఆక్యుపై చేయాలని చూస్తే మీరు ఇక్కడ చూస్తే ఇదంతా కూడా హిల్లీ ఏరియాస్ టాప్స్లో ఉంటాయి. సో ఇక్కడ మనకి ఈ సియాచిన్ గ్లేషియర్ అనేది హైయెస్ట్ పాయింట్ అనమాట. ఇక్కడ వీళ్ళు ఆక్యుపై చేస్తే ఇక్కడ లోయర్ రీజన్ అంతా కూడా వీళ్ళు నిఘా పెట్టవచ్చు అనమాట. ఈ ఏరియా అంతా కూడా ఈజీగా
లెన్సెస్ ద్వారా కెమెరాస్ ద్వారా మానిటర్ చేయొచ్చు అనేది అందువల్లనే ఇది సియాచిన్ గ్లేషియర్ని ఆక్యుపై చేయాలని చూస్తారు. సో మన ఇందిరాగాంధీ దానికి కౌంటర్గా ఆర్డర్స్ ఇచ్చారు. సో ఇది ఆక్యుపై చేయాలని. సో మన ఇండియన్ ఆర్మీ అక్కడికి వెళ్ళి మన జెండాని పాతింది. సియాచిన్ గ్లేషియర్ ఈస్ అండర్ అవర్ కంట్రోల్. అందుకే ఇక్కడ అది చూపించింది. సో ఇమేజ్ బీబీసీ నుంచి చూసుకున్నాను, ఎందుకంటే న్యూట్రల్గా ఉంటుందని చెప్పేసి. కానీ ఇక్కడ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని కానీ ఇది ఇండియన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని కానీ, పాకిస్తాన్ అయితే ఇండియన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటుంది, కానీ కాదనమాట, ఇది మన కాశ్మీరే అని చెప్పేసి మరి ఇట్లా అడ్మినిస్ట్రేట్ అని ఉంది ఇక్కడ. అలాగే మనకి ఇక్కడ యాక్చువల్గా గ్రౌండ్ రియాలిటీలో అయితే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంది కాబట్టి, సో ఇక్కడ మనకి ఆఫ్ఘనిస్తాన్ కూడా బార్డర్ షేర్ చేసుకుంటుంది. సో ఆఫ్ఘనిస్తాన్ రీజియన్ కూడా మనకి టచ్ అవుతుంది. సో ఆన్ రికార్డ్స్ అయితే మనకి ఆఫ్ఘనిస్తాన్తో కూడా బార్డర్ షేరింగ్ అనేది ఉంది. గ్రౌండ్ రియాలిటీ అయితే అది గిల్గిట్ బల్టిస్తాన్ పిఓకేతో ఉందన్నమాట. సో మనకి ఆఫ్ఘనిస్తాన్ కూడా నైబర్ కంట్రీనే. సో ఇది ఇండియా అబౌట్ నైబరీస్. అలాగే మన ఫిజికల్ బ్యారియర్స్ నైబరింగ్ కంట్రీస్కి రిలేషన్స్ దెబ్బతీస్తాయంటే క్వశ్చన్ ఉంది కదా. సో ఫిజికల్ బ్యారియర్స్ do you think that physical barriers is hindrance in interaction with our neighboring countries in modern times? సో ఫిజికల్ బ్యారియర్స్ అనేవి హిండ్రెన్స్ ఏం కాదు, ఎందుకంటే సో మనకి వేరే వెస్ట్లో యూఎస్ఏ చాలా డిస్టెన్స్లో ఉన్నా కానీ మనకి ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉన్నాయి, రష్యాతో మంచి రిలేషన్స్ ఉన్నాయి, యూరోపియన్ కంట్రీస్తో మంచి రిలేషన్స్ ఉన్నాయి. సో నైబరింగ్ కంట్రీస్తో రిలేషన్స్ ఉండాలని చెప్తే సో అక్కడ పీపుల్, అక్కడ గవర్నమెంట్ కోఆపరేషన్, కోఆర్డినేషన్, ఆ నైబరింగ్ కంట్రీస్ యొక్క పీపుల్ కోఆర్డినేషన్, గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ కోఆపరేషన్ అనేది మెయిన్ అనమాట. సో ఫిజికల్ బ్యారియర్స్ అనేది అంతగా ఇంపాక్ట్ చేయదు. కానీ ఒక కంట్రీ డెవలప్మెంట్స్లో, ఒక కంట్రీ వెల్ డెవలప్డ్ కంట్రీ కావాలంటే సో నైబరింగ్ స్టేట్స్ అనేది, నైబరింగ్ కంట్రీస్ అన్నీ కూడా పీస్ఫుల్గా ఉండాలి, ఏ డిస్ప్యూట్స్ ఉండకూడదు అనమాట. కానీ మనకి ఆల్మోస్ట్ ల్యాండ్ డిస్ప్యూట్స్ అన్నీ కూడా పాకిస్తాన్, చైనాతో ఉన్నాయి. సో అలాగే రీసెంట్గా నేపాల్ కూడా లింపుదేరియా కూడా ఆ రీజన్స్ కూడా మావే అని చెప్పేసి డిస్ప్యూట్ని రైజ్ చేస్తుందన్నమాట. సో ఈ విధంగా బార్డర్ డిస్ప్యూట్స్ ఉండడం వల్ల డెవలప్మెంట్ అనేది జరగదు బార్డర్ ఏరియాస్లో. సో అలాగే క్లాషెస్ కూడా వస్తుంటాయి, వార్స్ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఫిజికల్ బ్యారియర్స్ అనేది ఒక మెయిన్ రీజన్ అయితే ఉండదన్నమాట. సో మెయిన్ రీజన్ అయితే ఉండదు ఇంటరాక్షన్ అవ్వడానికి. టూ కంట్రీస్ యొక్క పీపుల్ కోఆపరేషన్ ద్వారా వాళ్ళు అనుకుంటే జరుగుతుందన్నమాట. సో ఫిజికల్ బ్యారియర్ అనేది వన్ ఆఫ్ ద థింగ్ అనమాట మెయిన్. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.